ప్రకృతే నమః. నమస్కారం అండి. ఈరోజు మా ప్రకృతాశ్రమం వ్యవస్థాపకులు వేగిరాజు కృష్ణంరాజు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కృష్ణంరాజు గారు 1910లో జన్మించారండి మరిపూడి గ్రామంలో. ఆయనకి 4 సంతానం. అందులో ఏంటంటే ఫస్ట్ రవివర్మ గారు, ఆయన మా మామగారండి. ఆయన కూడా ఈ ప్రకృతాశ్రమం డాక్టర్ గారే. ఆయన సెకండ్ జనరేషన్ అంతా ఆయనే చేశారు ప్రకృతి వైద్యం అంతా. సో ఆయన అందరికీ సుపరిచితులే. మనకి నెక్స్ట్ వచ్చేసి శాంతమ్మ, ఈవిడ నాకు కన్నమ్మ అవుతారు. థర్డ్ వచ్చేసి మళ్ళీ మన రామకృష్ణరాజు గారు, ఆయన MBBS డాక్టర్ అండి. తర్వాత ఫోర్త్ ఆవిడ వచ్చేసి సీత అండి, ఆవిడ పేరు. ఈరోజు ఏంటంటే మన దగ్గర శాంతమ్మ ఉన్నారు. ఆవిడ తాతయ్య గురించి ఏమేమి చెప్తారో ఒకసారి ఇన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కనమ్మ, తాతయ్య గురించి ఏదైనా చెప్పండి మీరు. అదే ఆయనకి చిన్నతనం నుంచి కూడా కొన్ని ఆశయాలు ఉండేవని చెప్పేవారు. అదే మేము చిన్నవాళ్ళం ఆ టైంకి. మీకు అప్పుడు ఎంత వయసు? ఆయన పోయేటప్పటికి నాకు 9 నిండినాయి. అంటే మా చిన్నాన్నగారు అయిన వేగిరాజు వెంకటరామరాజు గారు కాకినాడ ప్రకృతి చికిత్సాలయం ఆయన పెట్టారు. ఇక్కడ నేర్చుకుని వెళ్ళి అక్కడ పెట్టారు. ఆయన ద్వారా కొన్ని విన్నాము, కొన్ని మేనత్తలు వాళ్ళు చెప్పగా విన్నవే. కానీ ఇంకా మనకి ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆదర్శ భావంగానే పెరిగారు. ఎవరికైనా పేదలకి సేవ చేయాలని, ఏ రూపంగా మనం చేయగలిగితే చేస్తామని. ఆయన చదువు కూడా ఎక్కువ చదవలేదని చెప్పేవారు. అంటే 10th వరకు కూడా అవ్వలేదు. కానీ ఆయన నాలెడ్జ్ తోటే ఆయన పుస్తకాలన్నీ చదివి ఏ విధంగా మనం సహాయపడగలుగుతాం, ఈ ప్రజలకి అందుబాటులో ఏ వైద్యం తీసుకొచ్చి చేయగలుగుతాం అనే కొన్ని గ్రంథాలు చదివి దాని నుంచి ఆయన నేర్చుకుని బాపట్లలో కొంతమంది అలాగే కొంతమంది పేషెంట్లని పెట్టుకుని వాళ్ళ మీద కొంత చేసి వైద్య విధానం అక్కడి నుంచి తర్వాత కొంత డెవలప్ అయిన తర్వాత కొంతమంది అసిస్టెంట్లను పెట్టుకుని విజయవాడలో ఉండేవారు. శరం గారు అని ఒక ఆయన, పాదసారథి గారు అని బాపట్ల ఆయన. వీళ్ళతోటి ఈ చికిత్సా విధానాలన్నీ వాళ్ళకి పేషెంట్లకు చేయించి ఆ విధంగా ఆయనకి ఉత్సాహంగా ఉండి అలా చేసి డెవలప్ చేశారు అని చెప్పేవారు. తర్వాత కొన్ని అయిన తర్వాత ఇక్కడ ఈ జిల్లా ప్రజలు ఆయన గోటేటు ఆయన అనేవారు, రంకల కోడేరు వస్తాదరాజు అనేవారు. కుస్తీ పట్టులో జట్టీలకు జట్టి అంట ఆయన. అటువంటి ఆయన నాన్నగారి పేరు చిన్నతనంలోనే ఈడు అంటే ఈ నాన్నగారు కూడా కరసామాయి నేర్చుకునేవారు. అది ఆయన ఈ వయసులో అటు సేవ చేస్తున్నారు, సేవాభావంగా ఇటు వైద్య విధానం నడుపుతున్నారు. ఆయనకి చదువు లేదంట. మరి ఆయన ఈ సామర్థ్యం ఎలా సంపాదించాడో నా మీద నా అంతటా మించిన లేడని నేను అనుకునేవాడిని. ఆయన ఒకసారి కలవాలి అని ఇక్కడ కొంతమందిని వాళ్ళ అడ్రస్లు అవి తెలుసుకుని మరిపూడి గ్రామం వెళ్ళారంట. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన కుస్తీ పట్టుల్లో మీకేమన్నా తెలుసా అంటే నాకు కాదు మా అన్నయ్య అని చెప్పారంట ఊరికే. అయితే రేపొద్దున ఏర్పాటు చేయండి, నేను ఇట్లా వస్తాదరాజు అన్నయ్య నాకు బిరుదుంది అందుకని చెప్పి పల్లెటూరులు కదా అయ్యి గ్రామ ప్రజలందరికీ తెలియాలి మన గురించి, మీ అన్నయ్య నాకు కుస్తీ పోటీలు ఏర్పాటు చేసి చాటింపు వేయమన్నారంట. అప్పట్లో చాటింపులే కదా. అట్లా చాటింపులు వేసి పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటే చాలా మంది వచ్చారంట, అన్ని ఊళ్ళ జనం. ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏయో కుస్తీ ఏర్పాట్లు అంట అని చెప్పి. కానీ ఆయన పెట్టిన ఏయో కొన్ని కండిషన్లో నాన్నగారు అన్నిటికీ ఓకే చెప్పారంట. చెప్పిన తర్వాత ముందు ఈయనతోటే స్టార్ట్ చేశారంట, ఎవరు ఈ వస్తాదరాజుతో. అన్ని చేసేటప్పటికి అసలు 3 అయిపోయింది ఆ కుస్తీ పోటీలన్నీ. అంటే నాన్నగారి చేతిలోనే ఆయన ఓడిపోయానని ఆయనే ఒప్పేసుకున్నారు 3వసారికి. అందుచేత నువ్వే నా గురువు, నేను ఏదో నాకే తెలుసు అంతా, నేనే పెద్ద వస్తాదరాజు అనుకొని వచ్చాను అని ఆయన దండం పెట్టి మా జిల్లాకి రావాలని కోరారంట ఇక్కడికి. అంటే నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, ఇక్కడ జిల్లాలో నేను ఆశ్రమం అయ్యి ఇక్కడ నడుపుకుంటున్నాను, నాకు వచ్చే అవకాశం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో అవసరం కొద్దీ నేర్చుకున్నట్లే కొన్ని అలా చేసి బయటకి ప్రజలకు తెలిసింది చెప్పారంట.
సో అప్పుడు ఆయన గురించి అనేసి ఇప్పుడు అందుకే మర్రిపూడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అంతేగా మరి. అంటే అక్కడ అన్ని అమ్మేసి అక్కడ తర్వాత ఈయన రానన్నారని నాన్నగారు ఇక్కడ కలెక్టర్ గారిని తీసుకుని వెళ్ళారంట. వెళ్ళి ఆయన ప్రోద్బలంతో వీళ్ళు వాళ్ళు పట్టుబట్టేటప్పటికి ఒకసారి చూసి వచ్చి, అంటే నాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి, అది మీరంతా ఏర్పాటు చేస్తారంటే నా ప్రాపర్టీస్ అమ్మేసి అక్కడ నేను కొనుక్కుని అక్కడ అని అన్నారంట. అలా వచ్చిన కొత్తలో కూడా ఇదంతా చూసి బాగా అడిగండి. ఇదంతా అది చాలా భయంకరంగా ఉందని ఆలోచించి లోపు మళ్ళీ కొంతమంది రాజులకు తెలిసి కేశవరాన్ని పెట్టమన్నారంట. ఫస్ట్ ఆ కేశవరాన్ని కొన్నాళ్ళు పెట్టారంట. ఇంకా తర్వాత ఇంకా ఇదంతా డెవలప్ చేసుకుంటే వెనక్కి ఉండే తోటలు ఇప్పుడు పబ్లిక్ స్కూల్ కేసు ఉండే అక్కడ ఉంటూ ఇవన్నీ మిషనరీతో బాగు చేయించుకుంటా ఇటుకలు తీయించి ఆయనకు ఎంతో కష్టపడి శ్రమించి ఈ బిల్డింగ్లన్నీ పునాదులు ఏర్పాటు చేసి ఒక 10-11 సంవత్సరాల్లోనే దీన్ని అంతా నిర్మాణం చేశారు. కరెంట్ కూడా ఇవ్వటానికి ఎవరు లేదన్నారు, దూరం కదా టౌన్ కి కరెంట్ ఇచ్చే అవకాశాలు లేవన్నారంట. అప్పుడు ఈయన హైదరాబాద్ మన గవర్నర్ భీమసేన్ వచ్చారని సాయిబులు అనుకుంటా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏళ్ళు వస్తానని చెప్పి ఇక్కడ అసిస్టెంట్ డాక్టర్ అయినా ఏళ్ళని పెట్టి వెళ్ళారంట. ముందు పాకలేసి పాకల్లో పెట్టారన్నమాట కొంతమందిని. అప్పుడు ఈ ఉన్నవాళ్ళు ఎవరు వస్తారు, లేని వాళ్ళకి ఊరికి అనాథలుగా రోడ్లు అమ్మటా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పాకల్లో పెట్టి చేశారు. అది తెలిసి ప్రజలందరికీ కూడా దీని మీద కొంత ఉత్సాహం పుట్టింది. ఆ ప్రోత్సాహంతో కొంతమంది అందరూ ప్రోత్సహించేటప్పటికి కాదనలేక మొత్తం ఇంక ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చెయ్యాలి, ఇంకా ఇదే స్థానికం అనుకొని ఇంకా బిల్డింగ్లు మొదలు పెట్టారనమాట. ఆయనకి ఈ పని గురించి వెళ్తే ఆయన గేట్ మీద లోపలికి వెళ్ళనివ్వలేదంట, కరెంట్ గురించి. అయితే మా బయట నిలబడ్డారంట. నిలబడితే ఆయన ఎందుకో బయటకు వచ్చి చూసి లోపల ఈయన చూసేటప్పటికి ఆయనకి ఏదో తెలియని ఆనందం కలిగిందంట. ఆయనే స్వయంగా వచ్చి కిందకి తీసుకెళ్లారంట. తీసుకెళ్లి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అన్ని వివరాలు ఈయన చెప్పారు. ఆయన అన్నిటికీ సమ్మతించారంట. అయితే చేస్తాను చెయ్యను అనేది కూడా వివరం చెప్పలేదంట, కరెంటు అన్నట్టుగా. ఆ విషయాలన్నీ విన్నాక సరే సరే ఉండమని 3 రోజులు ఆయన కూడానే ఉంచుకుని 3వ రోజు నువ్వు సరే మరి నాకేమి చెప్పలేదు, నా కోసం పేషెంట్లు ఎదురు చూస్తారు, నేను వెళ్ళాలి, నాకు ఏ సంగతి చెప్పలేదు మీరంటే, మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళిపోండి, మీకు మీ పని అయిపోయింది అన్నారంట. అంటే ఏం పని అయిపోయింది ఏంటి, మాకు అక్కడ ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు ఏమి లేదు అని అంటే, ఇల్లు చూసుకొని మీకే తెలుస్తుందని అప్పుడు లెటర్లే కానీ ఫోన్లు అవి ఏమి లేవు కదా, అన్ని చేస్తారే. ఒక విషయం చెప్పారంట, ఏలూరు కలెక్టర్ ఫోన్ చేశాను, ఈ పాటికి అక్కడి నుంచి వాళ్ళంతా బయలుదేరి వెళ్ళుంటారు అని ఏదో చిన్నగా కొంచెం చెప్పారంట. మీరు వెళ్ళి చూసి నాకు మీరు తర్వాత విషయం తెలియపరుదురుగానని. అందుకని చెప్పి ఇంకా ఆయన మేమేంటంటే నాన్నగారు వెళ్ళి ఇక్కడికి అందరినీ వాళ్ళంతా డేరాలు వేసుకుని మొత్తం ఎలక్ట్రికల్ పరికరాలు పోల్స్ కొన్ని వేసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళు పని ప్రారంభించేశారు. 3వ రోజుకి అయిపోవాలి, ఇక్కడ నుంచి పలానా ఆయన వస్తున్నారు, ఆయన వచ్చి స్విచ్ ఆన్ చేసుకోవాలి, ఒక బిల్డింగ్ కైనా కరెంట్ ఇవ్వాలి మీరు ప్రస్తుతం, మిగతా పనులు తర్వాత కంటిన్యూ చేద్దరుగానే చెప్పారంట. ఏముంది ఆయన వచ్చేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసిందంట, మరి ఈయన వచ్చాక స్విచ్ ఆయనతోటి ఆ పెద్ద బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ కి మరి ముందు ఫస్ట్ చేశారంట. అటువంటివి ఎన్నో ఆయనకి ఎదురు వచ్చి అన్ని పనులు చేసేవారు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా. అలాంటి ఆయన మరి 10 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్ చేశారు. మరి ఆయన చచ్చిపోయినప్పుడు సమాధికి శంకుస్థాపనకు ఆయనే పిలిచారు. అంటే కొంతమంది ఇక్కడ పరిచయం చింతలపేట మూర్తిరాజు గారు వీళ్ళు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా మన క్షత్రియుల్లో ఎంతటి ఇదిగా చేసేవాళ్ళు ఎవరున్నారో అందరికీ పరిచయాలు పెరిగినాయి. ఎవరికి ఇదైన వాళ్ళు వచ్చి సహకరించేవారంట. ఇంకా అక్కడి నుంచి ఇక ఆయన్ని పిలిపించారనమాట, గవర్నర్ని ఆహ్వానించారు. వాళ్ళ భార్యాభర్తలు వచ్చారు. వచ్చి ఇక్కడ అప్పుడు శంకుస్థాపన ఆడ చేతుల మీదగానే జరిగింది. అయితే అంతకు ముందే పేషెంట్ గా డైరెక్టర్ ప్రసాద్ ప్రతి సమ్మర్ లోనూ ఇక్కడ 2 months ఉండేవాళ్ళు. మాకు బాగా తెలుసు, ఆ పక్కే ఉండేవారు 4% బిల్డింగ్ లో వాళ్ళు. ఆయన పోయేటప్పటికి అనుకోకుండా ఆయన ఇక్కడే ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ సినీ ఫీల్డ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి
3 రోజులు మొత్తం ఊరేగింపు అంతా రికార్డు చేశారు. 3వ రోజు మొత్తం మినిస్టర్లు వాళ్ళు వచ్చి అందరూ వచ్చేదాకా ఉంచారు కదా. అప్పుడు ఇదంతా కూడా ఆ టెలిఫిల్మ్ కింద తీసి ఎలవేల్పు సినిమా అనే దాంట్లో దీనికి అంకితం చేశారనమాట. వాళ్ళంతా వచ్చి చేసి వాళ్ళంతా కూడా పాపం ఇంకా చాలా బాధపడేవారు, ఇటువంటి మహాత్ముని మేము కోల్పోయామా అని. మరి ఇంకా ఆయన ఉన్నట్టయితే ఇంకా ఎన్నాళ్ళు ఎలా ఉండేదో తెలీదు. మాకు తెలిసిన వరకు అలా మా మేనత్తలు అలా చిన్నాళ్ళు కుటుంబాల్లో ఉన్న పెద్దలు చెప్తే చిన్నప్పుడు ఆసక్తిగా వినేవాళ్ళం. అంటే తమ్ముడు ఇంకా కొంచెం చిన్నవాడు, చెల్లెలు ఇంకా చిన్నది కదా. అన్నయ్యకి నాకే కొన్ని విషయాలు అలా తెలుసుకునేవాళ్ళం అనమాట. అలాగే గాంధీ గారు కూడా ఏంటో ఊరికి పట్టీలతోటి వీటితోటి ఏంటో రోగాలు తగ్గిపోతున్నాయంట అని ఒక అతన్ని పంపించారంట, జక్రయ్య అనే అతన్ని పంపించి నువ్వు ఎన్ని రోజుల్లో తగ్గిస్తావని రాసి పంపించారంట. ఆయన ఏదో రాశారంట, మూడే రోజుల్లోనా ఏదో 3 గడియలు. అదే అది రావట్లేదు. అంటే అదే ఆయన అలవాట్లు మానుకుని ఎంత ఖర్చు అవుతుంది మనం భరించగలిగినంత. అవును, అలా చెప్పేటప్పటికి ఆయన అలాగనేటప్పటికి ఆయన ఒకసారి వచ్చారంట, అంతా చూశారు ఆ పేషెంట్ పరిస్థితి. అలాగే అతనికి తగ్గిందంట. రాజు నేను చివరి టైంలో నీ దగ్గరికి వచ్చేస్తాను, ఇంకా నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంది, 1 నెల టైం ఇవ్వు నేను వచ్చేస్తాను అన్నారంట. ఆ టైంలో పాపం ఆయనకి అక్కడ అట్లా కాల్ చేశారు. పొట్టి శ్రీరాములు సంవత్సరానికి 6 నెలలు ఉండేవారు. అప్పుడు మేము ఆఫీస్ బిల్డింగ్ లో ఉండేవాడు. ఆయనకు కూడా ఎంతో ఇది వినోబావే ఇలాంటి వాళ్ళు అంతా పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఏంటో మరి ఆయనకి ఈయనంటే అంత ఆకర్షణ, ప్రజల్లోకి వెళ్ళిపోయి ఈయన సేవాభావం. మళ్ళీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షలో చేసినప్పుడు కూడా నాన్నగారితోటే కదా చితుకు నిప్పు, ఎవరో నాకు అర్హులు కాదు అలానా డాక్టర్ గారు ఏనంటే నాన్నగారితో చితుకు నిప్పు పెట్టించారు. అలాగే మరి అందరూ పెద్ద వాళ్ళలోనే ఇదయ్యారు. మరి చివరికి ఆ 10 సంవత్సరాల్లోనే ఆయనకి సరిపోయింది ఇదంతా చేయటానికి. మరి మనం ఒక ఇల్లు కట్టాలంటేనే ఇంత ఇదైపోతుంది, ఇంకా ఉంటే ఎంత డెవలప్ చేసేవారు. మేము చిన్న వాళ్ళం కదా. జైపూర్ మహారాజు కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా ఏదో సన్మానం చేశారంట అక్కడ కూడా. కలకత్తా మార్వాడీస్ కి, హైదరాబాద్ లో మార్వాడీస్ కి తెలిసి కలకత్తా నుంచి పేషెంట్లుగా వచ్చారంట కొంతమంది. ఇట్లా మందులకి విసుగెత్తిపోయి ఉన్న వాళ్ళు కూడా జైన్ కుటీర్ అనే బిల్డింగ్ లో, అదే అంటే తర్వాత వాళ్ళు కట్టించారు. వాళ్ళు ఇక్కడ వైద్యం చేసేటప్పటికి వాళ్ళకి అనుకున్న రోగాలన్నీ కూడా సకాలంలో తగ్గిపోయేటప్పటికి వాళ్ళు ఎంతో ఇంకా అదొక అందరినీ పిలిపించుకోవటం ఇలా చేయటం అన్ని చేసి వాళ్ళు అక్కడ స్థాపించమని ఇక్కడ అసిస్టెంట్లను పెట్టేసి మీరు కలకత్తా వచ్చేస్తే భూమి కూడా ఏర్పాటు చేశారంట. పాపం మీరు అక్కడ కనీసం 1 month లో సగం రోజులు ఉన్నా సరిపోతుంది, మిగతాది అక్కడ ఒక అసిస్టెంట్ ని పెడతారు కానీ మాకు కావాలని కోరారంట. ఈయన ఆలోచిద్దాం అన్నారంట. కానీ వాళ్ళు పాపం తర్వాత వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కూడా కట్టించి ఆయన వస్తారు అనే ఆశయంతో ఎంతో ఆశతోటి ఉండేవారు అనమాట. ప్రతి సమ్మర్ కి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అలాగా చేస్తా. మరి ఎన్నో జిల్లాలు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. మరి ఆ పేరు కూడా ఎలా వెళ్ళిందో మనకి తెలీదు. ఆయనకి 44, 45. అయితే ఆయనకి భాష రాదు, చదువు రాదు అనుకునే వాళ్ళం. అక్కడ 18 అదే 24 గంటలు అనర్గళంగా అన్ని భాషల్లోనూ ఆయన ఉపన్యసించారంట. ఆ ప్రజలందరూ కూడా అక్కడ అంత ఆకర్షించారంట. అలాగే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన కూడా అలాగే ఆయన కూడా కొంత పరీక్ష పెట్టడం కోసం క్యూలో నుంచున్న రమ్మని పిలవలేదంట. 3వ రోజు ఈయన అక్కడే ఉన్నారంట రాకుండా. 3వ రోజు అక్కడ ఒక జిల్లా నుంచి ఒక ఆయన రాజుగారు వచ్చారు, ఆయన రమ్మని చెప్పమన్నారంట. అలా తాతయ్యని పిలిచారు అని ఎవరో ఇంకా వెళ్తే చిరునవ్వు నవ్వి రాజు నీ దగ్గర నీకు తెలియని విషయాలు నా దగ్గర ఏమున్నాయని ఇక్కడికి వచ్చావు, నువ్వు అసలు అరుణాచలం దేనికోసం వచ్చావు, అన్ని నీలోనే ఉన్నాయి కదా, నీకు తెలియని చెప్పవలసినవి ఏమీ లేవు అని అన్నారంట. అలా పెద్ద వాళ్ళ ప్రశంసలన్నీ పొందారంట. తర్వాత నాన్నగారు పోయిన తర్వాత మా నాయనమ్మ గారు మేనత్తలో వెళ్ళారంట అక్కడికి ఎప్పుడో కొన్ని సంవత్సరాలకి. అప్పుడు పలానా ఆయన తల్లి అని తెలుసుకున్నాళ్ళు, అమ్మ అటువంటి బిడ్డను కన్నావు అని ఆయనే వీళ్ళకి నమస్కరించి
ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా తరించుతారమ్మా. ఆయన జన్మ అటువంటిది. రమణ మహర్షి. రమణ మహర్షి ఆయనది రామావతారం, ఆజానుబాహుడు. ఆ చేతులు కూడా మోకాళ్ళు దాటి కిందకు ఉండేవి కదా ఆయనకి అని అప్పుడు ఆయన చెప్పారంట. వెనక్కి నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం చేతులు వెనక్కి పెట్టుకోమని చెప్పారంట. కొన్ని ఫోటోల్లో చూడు అలా ఉండే ఉండే అని మా అత్తయ్య వాళ్ళు చెప్పారు. ఆయన మాట పట్టుకుని అప్పుడు అన్నయ్య అలా ఉండొద్దని అంటే అలా చేశారని. ఇటు భక్తి భావంలో గాని సేవాభావంలో గాని ఏదైనా 10 మంది ప్రజలకు సేవ చేయాలనే ఆశయంలో కానీ అన్నిటిలోనూ ముందుండేవారు. ఆయనకు మరి చిన్నతనం నుంచి మరి అలాగా వచ్చింది. అది ఆయన సంస్కారం మరి అలాగ వచ్చింది. అది మనం నేర్పితే నేర్చుకునేది కాదు, చెప్తే ఇది కాదు. అలాగ ఒక వంశంలో ఒకటి స్థాపించి ఇంత డెవలప్ చేశారు. మళ్ళా చివరికి మళ్ళీ మా అన్నయ్య చేసిన తర్వాత అయినా మళ్ళీ గోపాల్ చేసిన మళ్ళీ ఈ టైంలో మళ్ళీ నీతో కొన్ని ఆయన ఇలా చేయించుకుంటున్నారని మేము సంతోషిస్తున్నాం. ఆయనకి ఉన్న ఆశయాలు కొన్ని తీరలేదు కదా, ఆ ఆశయాలన్నీ ఇప్పుడు సరైన ప్రకృతాశ్రమం అంటే ఏంటి అనే విధానంలో ఇప్పుడు ప్రజలందరిలోకి వెళ్ళింది. అలాగే చిన్నవాళ్ళం మేము కూడా కొన్ని విషయాలు ఇలా అందరితోటి అడిగి తెలుసుకున్న విషయాలే గాని మనకి పూర్తిగా తెలియదు. అయితే ఎప్పుడు ఏ రోజు కూడా పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఒక మాట ఇసుక్కోవటం తిట్టడం అసలు ఎవరినే ఎరగం. ఎంత అల్లరి చెయ్యి ఏమన్నా చెయ్యి. ఈ చెరువులో ఈత నేర్పించారు మాకు. అన్నయ్యకి నాకు అలా వేసి కూర్చునేవారు. ఒక మనిషి నుంచేవారు ఏదైనా గబుక్రములు చేసిన అన్నట్టు. అలాగ అన్నిటిలోనూ అన్ని రంగాల్లోనూ ఆడమగ తేడా లేకుండా ఉండాలి అనే ఆశయం ఆయనకి. నలుగురిని డాక్టర్లు చదివించాలి, ఇదే వైద్యం చేయించాలి. అలా ఇంకా 10 మందిలోకి వెళ్ళాలి. ఒక మెడిసిన్ తోటి అంటే తాత్కాలికంగా తగ్గటమే గాని తర్వాత మళ్ళీ మామూలు ఇంకా ఎక్కువ వస్తుంది, రోగానికి అవకాశం ఉంది అని ఎంతో కష్టపడి మరి ఈ జిల్లాలో మరి ఆయనకి ఇక్కడ స్థాపించి ఎంత కష్టపడ్డారు. ఆయన పేరు పోకోకుండా చివరి వరకు మీరు నిలుపుతున్నారు. అదే మాకు అందరికీ సంతోషం. కుటుంబంలో ఇంకెంతకంటే ఆనందం ఏం కావాలో, మా కోట్లు అందరూ సంపాదిస్తారు, అది కాదు కదా కావాల్సింది అని. కానీ ఆయనకున్న ఆశయాలు కొన్ని మేము నెరవేర్చలేకపోయాను బాధ. చిన్నతనాన్ని మాకు పెళ్లిళ్ళు చేయటం మూలంగా. తర్వాత మూర్తిరాజు గారు స్వామీజీ వాళ్ళు కూడా మా పెద్దమ్మాయి పుట్టాక సంవత్సరానికి ఇక్కడే కోచింగ్ పెట్టారు కదా, అదన్నా చదివా సర్టిఫికేట్ అన్నా తీసుకో, మాకు అందరికి సంతోషంగా ఉంటుంది, ఆయన కోరిక తీరినట్టు ఉంటుందంటే ఆ 1 year కోర్సు చేశాను అప్పుడు ఆ సంవత్సరం. అంతవరకు చేయగలిగాం బిడ్డలుగా. ఇంక మనం అంతకంటే సాధించింది ఏమీ లేదు. కాక ఆయన పేరు పోకోకుండా నిలుపుకుంటే చాలనే చివరి వరకు మేము అనుకుంటున్నాం. అదే ఏముంది, ఇప్పుడు 2వ తరం దాకా మరి ఇంతవరకు నడిచిందంటే మరి ఈ నమ్మకం గొప్పది. మళ్ళీ ఇప్పుడు కూడా నీ చేతుల మీదుగా ఇంత డెవలప్ అవుతున్నదంటే అది గర్వించదగ్గ విషయం కదా. ఆస్తులు అందరూ పెంచుకుంటూ పోతారు, అది కాదుగా కావాల్సింది మనకి. అన్ని మనమే చూస్తాం, ఆస్తులు ఉంటాయి ఒకప్పుడు పోతాయి, కానీ సేవాభావం అనేది మనం అటు ఆ రంగంలో చిన్నమామయ్య చేస్తున్నాడు, ఈ రంగంలో నీ దూరంగా డెవలప్ అవుతున్నది. కానీ పిల్లల విషయం కానీ దేన్ని చంపడానికి కానీ ఏటికి కానీ ఏటి ఇష్టపడేవారు కాదు. ఏ జీవినైనా సరే, చీవనైనా సరే దాని జోలికి వెళ్ళొద్దు అనేవారు. ఒక తేలు ఇంట్లోకి వచ్చినా, ఏ జరులు వచ్చినా చిన్నమామయ్య కర్ర పట్టుకుని గబగబా వచ్చేసేవాడు అంట. అంటే చిన్నవాడు కదా, అలా చేయకూడదు, అది మన ప్రాణి, అలా దాన్ని బాధ పెట్టకూడదు, దాన్ని గాజు గ్లాసులకు పట్టి పొదల్లో వదిలిపెట్టమనేవారు. జీవహింస అంటే వేరే కాదు అని, ఒక మనిషిని బాధ పెట్టకూడదు, ఇటువంటి వాటిని చంపకూడదు. అలాంటి భావాల్లో అవి కొన్ని మేమే విన్నాం. మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పేవారు, ఎదటి మనిషిని దూషించకూడదు. ఎవరన్నా వస్త్రాలు లేని వాళ్ళు వస్తే, మన వయసు వాళ్ళు ఉన్నా, పిల్లలు ఉన్నా, పేషెంట్లు పిల్లలు లేనివాళ్లే కదా అప్పట్లో, అందరూ లేనివాళ్ళే. ఆడుకునేవాళ్ళం వాళ్ళతో. నాన్నగారు వాళ్ళకి బట్టలు చిరిగిపోయినట్టు, అవునమ్మా నీ దగ్గర ఉన్నట్లు కొన్ని ఇవ్వచ్చు కదా అనేవాళ్ళు. అలా చాలా ఆయన కోపం ఏంటో ఎరగం. మనం ఏం చేసినా వర్షంలో మాత్రం కంపల్సరీ తిరగమనేవారు. కాలువగట్టు నుంచి ఇక్కడ జైన్కుటీర్ బిల్డింగ్ కాడ నుంచి ఇక్కడ దాకా పరుగులు ఎత్తేవాళ్ళం. అమ్మేమో రోగాలు వస్తాయి, రెంపలు పడతాయి అంటే ఊరుకునేవారు కాదు, అన్నిటిలోనే ఉండాలనేవారు. సైకిల్ తొక్కమనేవారు నన్ను, ఆ సన్ సైడ్ నుంచి దూకమనేవారు, చెట్టు ఎక్కి దూకమనేవారు. ఏదైనా ప్రాణాపాయం వస్తుంది ఒక్కోసారి,
ఆ ఈత నేర్చుకుంటే ఆ విధంగా రక్షింపబడతారు. దూకడం అంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు కూడా తప్పించుకునే మార్గాలు ఉండాలి. అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఆడ మగ అని తేడా ఉండకూడదు అని. కానీ లేని వాళ్ళు అంటే బాగా ఇష్టం, బాగా అసలు కుష్ఠరోగుల్ని పనోళ్ళు అంటుకునే వాళ్ళకి అది తీసుకొస్తే ఆ కాలగట్టు మీద పడి నాన్నగారు కుట్టుకుంటున్నారు, పొదల దగ్గర పాపం ఏడుస్తున్నారు అలాగూ అని అంటే ఆయనే వెళ్ళిపోయి స్వయంగా మనిషిని తీసుకుని వెళ్తే మేము అంటుకోండి డాక్టర్ గారు అన్నారంట. సరే మీరు అంటుకోవద్దు, ఇంటికి వెళ్ళి నీళ్లు కాయండి. అప్పుడు గ్యాసులు ఇవి ఎక్కడ ఉన్నాయి, పొయ్యిల మీద కాయటమే కదా, నీళ్లు కాయండి అని ఆయన ఇలా చేతుల మీద తీసుకొని వచ్చి అక్కడ నవ్వారు మంచం వేయించి ఆ మంచం మీద పడుకోబెట్టి ఆయనే స్వయంగా నీళ్ళని పెట్టించి ఆయనే నీళ్లు పోసారంట. పోస్తే అమ్మ మనం పిల్లలతో ఉన్నాం కదా, మీరు అలాంటి పనులు చేస్తే ఎలాగనంటే నీకు ఎలా కనపడుతున్నాడు అంటే కుష్ఠరోగి కదా, మరి మనకి కొంచెం అసహ్యం ఇబ్బంది ఉంటాయి, అలాంటివి మనం చేస్తే పిల్లలకు వస్తాయని అంటే నీకు మానవ రూపంలో కనపడుతున్నాడు, నాకు నారాయణ రూపంలో కనపడుతున్నాడు, అదే తేడా. మానవుడే మాధవుడు కదా, ఆ దృష్టితో చూడు. అది ఎవరైనా డెలివరీ కేసులో ఒకటి రెండు వస్తే అప్పుడు సమయానికి మున్సిపాలిటీ నర్స్ అక్కడి నుంచి రావటం కదా, లేట్ అయితే అమ్మనే పంపించి ఇక్కడ చెయ్యి పర్వాలేదు, ఇలా చెయ్యాలి ఇలా చేయాలంటే తర్వాత అమ్మ కూడా 2-3 రోజులు చేశారంట దగ్గరుండి. ఇంకా తాతయ్యకి చాలా బలం ఎక్కువ ఇవన్నీ చెప్పేవారు కదా, ఇది నువ్వులు పిండటం. అదే ఈ వస్తాద్రాజు గారు వచ్చినప్పుడే భోజనం పెడితే ఆయన మంచం మీద కూర్చుంటే చిన్న మంచాలు ఇరిగిపోతాయని పందిరి మంచం మీద కూర్చోమంటే ఆ మంచమే ఇరిగిపోయిందండి. సరే ఇంకా ఏయో కొంచెం చిన్న చిట్కాలు ఉన్నాయి నేను పెడతాను మీరు చేస్తారా అని నాన్నగారు అడిగారంట భోజనం టైంలో. ఏంట్రా బుల్లోడా చెప్పన్నారంట. ఆ నువ్వులు అయ్యో పెట్టించారంట అక్కడ. ఇవి నేను ఇలా పిండుకుని మేము అన్నంలో ఇలా వేసుకుని తింటాం, మీరు కూడా తినండి అన్నారంట. ఆయన నువ్వులు వేస్తే నలిగిని అంటగానే నూనె రాలేదు, నాన్నగారు నలిపితే నూనె కారిందంట. మళ్ళీ ఇంకేంటంటే మోక చేతితో బొండం బద్దలు కొట్టి తాగాలన్నారంట. ఆయన కొట్టలేకపోయారంట, నాన్నగారు కొడితే పగిలిందంట. ఇంక ఇలాంటివి అన్ని చూసి ఇంకా ఆయనకి చాలా ఆసక్తి పెరిగి గడ్డపారలు 3 వాళ్ళు ఎవరో పొలం మీద పనులు చేసుకుంటున్నారు, ఈయన ఎక్కడికో వెళ్ళట. అది ఇంకా చిన్న వయసు, ఏది 15-16 వయసులో. ఆయన చిల్లర వాళ్ళ ఆటకాయతనం పిల్లల్లాగా వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటే ఆ దారిని వెళ్ళాక వాళ్ళు పలుగులు అక్కడ పెట్టి భోజనాలు చేస్తున్నారంట. అవి 3 గడ్డపారలు తీసుకుని జడ కింద కూర్చుని ఇలా జడ కింద అంటే అంత సాయంత్రం చివరి దాకా అల్లకపోయినా అట్లా కొంచెం లెక్క అల్లారంట. వాళ్ళు చూసి ఇంక దెయ్యం అల్లింది, దెయ్యమే కానీ ఎవరు చేస్తారని కంగారు పడిపోయి కేకలు పెట్టేశారంట. అప్పుడు కాదురా ఇలా నేనే ఉంచాను చూడండి మళ్ళీ అంటే వాళ్ళు నమ్మలేదంట. సరే మీ పలుగులు మీకు తీసి ఇచ్చేస్తానని మళ్ళీ వాటిని లైన్ చేసేసి ఇచ్చేసారంట. అలాగే ఈ సర్కస్ లో పోటీల్లో కూడా నేను మెడ మీద పెట్టి ఉంచుతాను, దాన్ని సరి చెయ్యాలి అని అన్నాడంట అతను. ఎవరైనా ముందుకు వచ్చేవాళ్ళు అంటే అన్నిట్లో ఈయనే ముందు వెళ్ళిపోయేవారంట దేనికైనా పోటీలు. సరే నువ్వు మెడతోటి ఉంచు నేను కంఠంతో సరి చేస్తాను అన్నారంట. ఆయన మెడతోటి ఉంచాడంట, ఈయన కంఠంతో సరి చేశారంట. అట్లా ఎన్నో ప్రశంసలు వచ్చాయంట. ఆ చిన్నతనం నుంచి ఆయనకు ఆ సాహసం ఎక్కువ. ఎలుగుబంటి అప్పుడు ఊరికి దగ్గరలో అడవి, చిన్న చిన్న అడవులు ఉండేయంట, ఎక్కువ వచ్చాయంట ఎలుగుబంట్లు. సరే ఒక రోజు ఎలాగో తప్పుని ఊళ్ళోకి వచ్చిందంట ఒక ఎలుగుబంటు. చూసి వీళ్ళంతా కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటే బ్రాహ్మణ ఆవిడ ఒక ఆవిడకి తెలియక బిందు పట్టుకు ఊరి బయటకు నీళ్ళకి తెచ్చుకోవాలంట మంచినీళ్ళు. ఆవిడ బయటకు వస్తే ఆమెను తరుగుకుంటా వచ్చిందంట. కేకలు పెడితే ఎవరో తలుపులు తీయలేదంట. ఇంకా అప్పుడు నాన్నగారు ఎలాంటి పనులు చేస్తారు, అది ఎక్కడ చంపేస్తుందని మా తాతగారు ఇంట్లో పెట్టి తలిపేశారంట. ఆయన కిటికీ బొసలు ఉంచుకుని బయటకు వచ్చేసి అప్పుడు బళ్ళాలు ఉండేయంట కొంతమంది ఇళ్లలో, ఈయనింట్లో కూడా నాన్న తాతగారి ఇంట్లో అవి తీసుకుని ఆ బళ్ళిని తీసుకుని కూడా పడి ఆవిడ ఆర్తనాదాలు వినలేక ఈయన ఒక్కనే అలాగా 2-3 గంటలు తిరిగి ఆ అమ్మాయి జోలికి రాకోకుండా దాన్ని ఊరి చివరి బావి వరకు తరుముకెళ్ళి ఈయన చీరేసిందంట ఒకసారి మీద పడి. ఆ ఊరి చివరి వరకు వెళ్తే ఇంకా అక్కడ మోట బావి అంట, పెద్ద బావి, దాన్ని దగ్గరికి రానిచ్చి గబుక్కుని బలవంతంగా కింద నుంచి ఎత్తి అందులో పడేశారండి. అప్పుడు ఎక్కలేక
ఎప్పటికో చచ్చిపోయింది. చచ్చిపోయాక దాన్ని తీసుకుని భుజాల మీద వేసుకుని తీసుకొచ్చేదాకా ఊళ్ళో వాళ్ళ తలుపులు తీయలేదంట. అది ఏది 10-15 గంటల పైన పట్టిందంట. అలాంటి ఎన్నో సాహసాలు చేశారు అని. అదేదో పెద్దది కొండశెలవ అంటారా, ఏదో పెద్ద పాము అంట, అడవిలోంచి వచ్చిందంట ఊరి మధ్యకి. వస్తే వాళ్ళు దాన్ని చంపటానికి సాహసించలేక బాగా చుట్టుకుని పడుకుని ఉందంట. ఈ బళ్ళ మీద ఎండుగడ్డి తీసుకొచ్చి చుట్టూరు ఎడంగా, చాలా ఎడంగా మంటలు, అదే మోపులు పెట్టారంట. అన్ని మంటలు పెడితే అది కాలిపోతుందండి. అప్పుడు నాన్నగారు వచ్చి దాన్ని ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని అంటే, అది ఊళ్ళోకి వచ్చింది, దూడల్ని ఏదో మింగుతుంది, మనుషుల్ని మింగేస్తుంది, దాన్ని చంపకపోతే ఎలాగా, చంపలేం కదా, అందుకని చెప్పి ఇలా మంటలు పెట్టేస్తే ఆ మంటలో కాలు చచ్చిపోతుంది అన్నారు. అది అడవిలోంచి వచ్చింది, అడవిలోకి వెళ్ళిపోతుంది, మీరంతా పక్కకు ఉండండి, ఒక సైడ్ దారి ఇవ్వండి అని వెళ్ళి నుంచుని అన్నారంట. ఎందుకమ్మా నువ్వు ఈ ప్రజల్లోకి వచ్చావు ఊళ్ళోకి, ఇప్పుడు నిన్ను చంపడానికి కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నారో, నీ దారి నువ్వు వెళ్ళిపోమని అంటే 5 నిమిషాలు అలాగ చూసి ఇలాగా తల అలా ఎత్తి కాసేపు చూసిందంట. చూసి మెల్లిగా దారి ఇచ్చారమ్మా, నీ దారి నువ్వు అడవిలోకి వెళ్ళిపోమని అంటే వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి అందరూ కూడా ఈయన వల్ల కొంతమంది పాములు కూడా చంపేవాళ్ళు కాదంట. తాలింకందొడ్డి అని అక్కడ 2 ఎకరాల తోటలో వీళ్ళు కుస్తీలు నేర్చుకునేవాళ్ళు. అక్కడ ఒక సిమెంట్ బల్లలాగా పడుకుంటానికి మధ్యాహ్నం వాళ్ళు వచ్చే వరకు నాన్నగారి చెట్టు కింద తాలింకందొడ్డి అని దాంట్లో పెట్టుకున్నారంట. పక్కనే పెద్ద పుట్టుందంట. అక్కడ పడుకుని వాళ్ళు వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తామంటే నిద్ర పట్టిందేమో. అందులో పెద్ద నాగుపాము ఉందని అందరికీ తెలుసు అంట. అది వచ్చి ఈయన గుండెల మీద చుట్టుకుని ముఖం మీద పడగిప్పిందంట, అంటే నీడ కోసం. ఇంకా వీళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఊళ్ళో జనాన్ని పోగేసుకుని వచ్చి ఆడి గుండెల మీద పడుకుని పడగిప్పేసింది, ఆడికి అరిసేస్తుంది ఇంకేముందని చెప్పేటప్పటికి ఈయనకు మెలకు వచ్చి చూస్తే చుట్టూ జనం ఉన్నారంట. మీరు కర్రలు ఎక్కడెక్కడ పడేసేయండి అనేసి చెప్తే ఎడంగా పడేసి మీరు ఎడంగా వెళ్ళిపోండి అంటే ఎడంగా వెళ్ళిపోయారంట కర్రలు పడేసి. అమ్మా ఇంకా నీ తావుకు నువ్వు వెళ్ళిపో, నా కోసం వచ్చి నువ్వు ఎండ పడుతున్నాదని నువ్వు పెట్టావు, వాళ్ళు చూడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నీ దారి నువ్వు వెళ్ళిపోమని అంటే చుట్టంతా ఓడ తీసుకుని నిదానంగా పొట్టలోకి వెళ్ళిపోయిందంట. ఇంకా అప్పటి నుంచి ఎక్కువ ఆ ఊళ్ళో నాగపాములు కూడా ఎవరు చంపేవారు కాదంట అసలు. అలాగా ఊరికి ఒకడున్నా చాలని అనుకునేవాళ్ళంట. అంటే ఆయన చెప్పినట్టు అన్ని వింటున్నాయంటే ఆయనలో ఏదో ఒక గొప్ప శక్తి ఉందని గమనించారనమాట. అది అలా అని మా అత్తయ్యలో వాళ్ళు చెప్పేవారు. అలాగే ఎన్నో చేశారు. 9 నిండినాయి అంతే. కానీ చిన్న చిన్నవి గుర్తు, ఈతలు కొట్టించడం, ఇలాగ అమ్మ అలాగే అంటుంది, సైకిల్ తొక్కమ్మ నీకేం పర్వాలేదు అంటాం, అలా నేర్పించడం, ఇలాంటివన్నీ గుర్తున్నాయి. అయితే ఎవరిని తిట్టకూడదు, వాళ్ళలోనూ మా మనిషి మనం మనుషులమేను, ఎదటి మనిషిని మాట్లాడి బాధించకూడదు, తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలి, అలా కూర్చోబెట్టి చెప్పేవారు. ఎప్పుడు కూడా ఇది చదవండి అది చదవండి అని చెప్పేవారు కాదు, వాళ్ళంతటా వాళ్ళే చదువుకుంటారు అని అమ్మ అంటే అనేవారు. ట్యూషన్ మాస్టర్ రాలేదని మేము గంతులు వేసేసేవాళ్ళం, వాళ్ళకి స్వేచ్ఛ అదే కదా ఆడుకోనివ్వు అనేవారు అన్నమాట. అలాగా ఎన్నో ఆయన నుంచి నిజంగా ఇంకా కొంత టైం ఉంటే మేము నేర్చుకునే వాళ్ళము. అలాగా అయింది మా దురదృష్టం వల్ల ఆయన చిన్నతనం మా చిన్నతనంలో పోవటం. కొవ్వూరులో పెట్టి మమ్మల్ని చదివించాలని సంస్కృతం స్కూల్లో అక్కడ ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఆ ప్రిన్సిపాల్ గారు తెలుసు అంట, ఆయన ట్రీట్మెంట్ కి వచ్చారంట ఇక్కడికి. అప్పుడు నేను అన్నయ్య 6th క్లాస్ అనుకుంటా, తమ్ముడు ఇంకా చిన్నోడు, నేను 5లో నన్ను ముగ్గురిని అక్కడ జాయిన్ చేశారు. హాస్టల్ ఉంది అక్కడ, హాస్టల్ వల్ల ఉండరని ఆ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ దగ్గరలోనే ఒకటి తీసుకుని ఉంచారు. అయితే ఇంకా అక్కడ పల్లెటూరు బాగా, కొవ్వూరు స్టేషన్ దగ్గర అది. అప్పుడు అక్కడ మేము ఉండగలమో లేదో అని అనుకున్నాము. ఆయన కూడా వచ్చి వారానికి ఒక రోజు వచ్చేవారు. ఒక మొగుడు పిల్లల్ని పెట్టారు పని మనుషులు, అదే అంటే ఆ స్కూల్లో అక్కడ చేసేవాళ్ళే. నైట్ వచ్చి వాళ్ళు వీధి పడుకునేవారు. ఆ హాస్టల్కి టైంకి భోజనానికి మేము లేట్ అయితే వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్లేవాళ్ళు. కరెంట్లు లేవు కదా, లైట్లు లేవు కదా. ఆ టైంలో కూడా ఆయన వారానికి ఒకసారి వచ్చి మమ్మల్ని ఆ గోదావరికి, ఆ రాజమండ్రి పేపర్ మిల్లుకి అలా తీసుకెళ్లేవారు. ఏంటంటే ధైర్య సాహసాలు పెరుగుతాయమ్మా, అన్ని అభివృద్ధి చేసుకోవాలి, మనం చదువుకోవాలి బాగా. ఆ చదువులో కూడా కొంత జ్ఞానాన్ని సంపాదించి 10 మందికి ఉపయోగపడే పనులు చేసుకోవాలి
వాళ్ళు పని వాళ్ళు కదా అని వాళ్ళని అంటే కోపం వచ్చి ఒకసారి అన్నయ్య ఇసిరేవాళ్ళు వాళ్ళని సరే రారా పోరా అంట. రమ్మని కేకవేసి వాళ్ళకి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుతో పిలవచ్చు కదా, అలాంటి పనులు చేయకూడదని. అలాగా ఏదైనా మనం ఎవరు వచ్చినా ధైర్యంగానే ఉండాలి కానీ భయపడకూడదు. నాన్నగారు భయం వేస్తున్నది ఉండలేకపోతున్నాం అనేవాడు అన్నయ్య పాపం. తలుపు దగ్గరేమో నేను పడుకుంటే కిటికీ దగ్గర కృష్ణ పడుకుంటే మధ్యలో మంచం వైపు పడుకునేవాడు. అలా పడుకుంటాను నాకు భయం అని. నాన్నగారు ఇలా చేస్తున్నాడు అన్నయ్య అని అంటే పాపం నవ్వుకుని ఆడిని కూర్చోబెట్టుకుని, ఎందుకు ఆడు మనిషే కదా, వచ్చేవాళ్ళు మనుషులే కదా, దొంగలంటే ఎక్కడి నుంచి ఏదో ఉంటారు, మీ దగ్గర ఏమున్నాయని వస్తారు, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు, ఏముండదు, వాళ్ళు మనుషులే, మీకు మరీ అంత భయం అయితే వాళ్ళు వీధిలో ఉంటారు, లేదా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కదా, ఎవరికి జడవక్కర్లేదు, మన దగ్గర మనం తప్పులేం చెయ్యం కదా, మిమ్మల్ని ఎవరు వచ్చి కొడతారు, ఏం చేస్తారు, ఏం వద్దు అని అలాగే ఉండమన్నారు. మేము ఉండిపోయేవాళ్ళం కృష్ణ నేను, మాకు భయం అనిపించేది కదా. అన్నయ్య కొంత వచ్చినప్పుడల్లా ఇదే చెప్పేవాడు, నాన్నగారు భయం వేస్తుంది ఉండలేమంటే పాపం. అప్పుడు మా అమ్మమ్మనే తాతయ్యని పెట్టారు హాస్టల్ మానేసి వేరే ఇంకో బిల్డింగ్ అద్దెకి తీసుకుని ఇంకా తాతయ్య అమ్మమ్మ ఉండేవారు అనమాట. ఇంకా అక్కడ స్కూల్కి వెళ్ళటం రావటం ఏది అంతే. ఆఖరిలో సంవత్సరం మా తాతగారు సంవత్సరానికి మరిప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. ఈ లోపు నాన్నగారికి సడన్ గా తేడా వచ్చి ఇంకా అటు కాదు ఇక్కడికే వచ్చేసేయమంటే అమ్మమ్మ తాతయ్య మమ్మల్ని తీసుకుని ఇక్కడికే వచ్చారు. వచ్చాక ఏముంది ఒక రోజు 2 రోజులు అంతే నాన్నగారు. అయితే నాన్నగారు ఆయనకు ముందే తెలుసు, వారం రోజుల ముందే నాకు ఇంకా నాకు తను చాలించవలసి వస్తుందని ఆ నిండ్రపొళ్ళు ఆ బిల్డింగ్ కట్టించిన వాళ్ళు ఆడతోటి అక్కడికి చూడటానికని వెళ్ళి ఒక వారమే టైము, వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు అక్కడ అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేవారు. అందుకని ఆఖరిసారి చూసి వెళ్దామని వచ్చామని అంటే వాళ్ళు నవ్వుకున్నారంట. అన్నయ్య మీరు ఏదో చెప్తున్నారు, అవన్నీ ఎందుకు అలా చెప్తున్నారంటే ఏం లేదమ్మా ఉన్నదే చెప్పాలి కదా అన్నారంట. అలాగే డాక్టర్లకు కూడా నేనున్నా లేకపోయినా ఇదే సేవని ఇదే కంటిన్యూ చెయ్యండి, డబ్బున్న వాళ్ళకి ఒకలాగా డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా చెయ్యొద్దు, డబ్బున్న వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేని వాళ్ళకి పెట్టండి, సౌకర్యాలు వాళ్ళకి తిండికి కూడా ఏమి ఉండదు కదా, మనమే ఆహారం పెట్టి అన్ని మనమే ఏర్పాటు చేసి అలా చెయ్యాలన్నారంట. ఈయన ఏంటి ఇలా చెబుతున్నారు అనుకున్నారంట, కానీ ఎవరికి ఈయన సడన్ గా పోతారని తెలీదు, ఇన్ని చెప్తున్నారు మరి నాకేంటి అని అమ్మ అంటుంది. అమ్మ అంటే అలా వచ్చిన వాళ్ళకందరికి వెళ్ళేటప్పుడు నాన్నగారు ఇంటి దగ్గర భోజనం పెట్టి ఆడపిల్లలకి బట్టలు అవి పెట్టి పంపించేవారంట, మగవాళ్ళకి కూడా లేని వాళ్ళు అయితే వాళ్ళకి కూడా. అలాగే ఉన్నా లేకపోయినా నీకు సాగినంత కాలం ఎవరికైనా సరే నీకు చేతనైన సహాయం చేయండి, ఎవరొచ్చినా లేదు కాదని అనుకోకుండా చూసుకోండి, మిగతా టైం భగవంతుని ఇదే చేసుకోండి, పిల్లల సంరక్షణ ఉంది కాబట్టి అంతవరకు అలాగని అన్నారంట. ఒక ఆవిడ అడిగారంట, పాలకోడేరు సూరమ్మ గారు అని ఉండేవారు, నాన్నగారికి తోబుట్టులాగా ఉండేవారు, ఇవన్నిటిలో కూడా సహకరించేవారు ఆవిడ కూడా, భర్త చిన్నప్పుడే పోతే. అప్పుడు ఆయన ఏంటన్నయ్య ఇలా చెప్తున్నారు, మీరు పోతే ఇవన్నీ ఎవరు చేస్తారు, మీరు ఎందుకు అలా చెప్తున్నారు అని అడిగితే, నాకు నయం సారిని వెళ్ళి అక్కడ తపస్సు చేసుకునే టైం వచ్చింది, నేను ఇంక అక్కడికి వెళ్ళిపోతానమ్మా అన్నారంట. ఊరికే నవ్వుతా అన్నారేమో అనుకున్నారంట, కానీ ఎవరు పాపం అనుకోలేదంట. ఆఖరికి ఆయన చచ్చిపోయాక వచ్చి వాళ్ళందరూ ఇలా చెప్తేనే తెలిసింది ఈ సంగతులన్నీ, ఇలా ముందు చెప్పారు అని. మీకు అందరికీ నేను ఇప్పుడు ఏదో నవ్వుతా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, నా ప్రాణం పోయిన తర్వాత మీరు చూడండి కపాల మోక్షం అంటే పైన పాపిడి మెదడు ఇట్లా పోతుంది పాపిడితో అని చెప్పారంట. ఇంకా అవన్నీ చెప్పుకుని వాళ్ళు ఏడ్చేవారు అనమాట. పాపం చూస్తే అప్పుడు అంతా అదే అలాగే పోయిందంట. అప్పుడు ఈయన ఇలా చెప్పారు, ఈయన చేశారు కాబట్టి అని మామూలు దహన సంస్కారం కుదరదు, ఆయనకి ఇలా చేయకూడదని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆలోచించి ఈ గంధపు ఆవునేతి డబ్బాలు అస్సలు అయ్యే పేర్చి ఇక్కడ ఆ గంధపు మానులతోటి ఆవునేతి డబ్బాలతోటి అవన్నీ రెడీ చేసి 3వ రోజుని ఈ డైరెక్టర్ ప్రసాద్ ఈ ఫిల్మ్ తీస్తా అన్ని తోట అసలు పట్టలేదు. అలాగ 13 రోజులు అన్నదానం బాగా జరిగింది. అది ఓంకారం వినపడిందంట. అయితే మేము పిల్లలం కదా, మమ్మల్ని దగ్గరికి వెళ్ళనివ్వలేదు, ఇటు ఎడంగా ఉంచేశారు. 3 సార్లు ఆ దహన సంస్కారం జరిగేటప్పుడు ఓంకారం వినపడిందంట. ప్రజలందరూ విన్నారంట. అది చాలా వరకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఓంకారం వినపడిందంట.
ఇంకా అప్పుడు అందరూ ఆయన భగవత్ స్వరూపం, ఆయన తను సాలించిన ఆయన భగవంతుడేనని అవన్నీ అనుకుని ఇంకా అక్కడ సమాధులు చేసి నిర్మించి పెట్టాలి అని మూర్తిరాజు గారు వీళ్ళంతా ఆలోచించి అలా అలా జరిగింది. ఆయన కడుపును పుట్టినందుకు మేమంతా అదృష్టవంతులు అనుకుంటున్నాం. మరి అది ఒక ఆస్తిలోనే కదమ్మా, ఒక రక్త సంబంధం అనేది మనకు ఏర్పడిన తర్వాత గర్వించదగ్గ విషయం ఏంటంటే ఆయన కడుపును పుట్టడమే. అన్ని చూస్తాం ముందు వెనక. అంతే మరి, అలాగా ఎన్నో బిరుదులు ఇచ్చారు, అలాగ అయిపోయింది. కానమ్మా తాతయ్యని ఒకసారి జైల్లో పెట్టారు అని విన్నాను నేను. ఎందుకు పెట్టారంటారు? అంటే జైలు దాకా వెళ్ళారో లేదో కానీ అరెస్ట్ అదే పోలీసులు రావడం చేయటం అంటే ఇక్కడ డాక్టర్లకు కూడా నాన్నగారు ఏదో గాలిగా దూలిగా మంత్రాలు ఇలాగేదో మాయ ఇదిగా చేస్తున్నాడు వైద్యం, మనకు పేషెంట్లు తగ్గుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఏ మాయ మంత్రాలు ఏంటో చూద్దాం అనేసి ఏదో కొంచెం గొడవలు పెట్టుకున్నారంట. ఆ గొడవలు పెట్టుకున్న టైంలో నాన్నగారు కూడా ఛాలెంజ్ గా నిలబడి ఒక పేషెంట్ ని తీసుకుందాము, మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, నేను చేసేది ఎలా ఉంటుందో, దేంతో ఎలా తగ్గుతుందో చూద్దామని చెప్పి అట్లా కూడా చేశారంట. దాంతో అప్పుడు ఈ డాక్టర్లకు కూడా నమ్మకం కలిగి వాళ్ళు కూడా ఈయనకి లొంగిపోయి వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేశారంట. అప్పుడు డాక్టర్లు మాత్రం ఈర్ష్య పెట్టుకుని చాలా రోజులు ఎలాగైనా పంపించేయాలి లేకపోతే వైద్యాలు మూతపడతాయి అనుకున్నారంట. అప్పట్లో ఎక్కువ హాస్పిటల్ కూడా ఉండే కదా, 4 5 మాకు తెలిసి. తర్వాత డెవలప్ అయింది కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్షిప్ గా ఉండేవారంట ఆ డాక్టర్లు కూడా ఈయనతో. అట్లాగే తెలియక ముందు అలా చేశారని అనుకున్నారు. పోలీసులు పెట్టడం చేయటం అంటే అనుకున్నారు కానీ మరి నాకు అంత ఇంకా వివరం తెలియదు. కనమ్మా తాతయ్య దగ్గర నేర్చుకుని కొంతమంది మళ్ళీ బయట పెట్టుకున్నారు ఇలా చెప్తారు కదా, సో వాళ్ళ పేర్లు ఎవరైనా మీకు తెలుసా? ఎక్కడెక్కడ వాళ్ళు? హైదరాబాద్ లో బల్జపల్లి వెంకట్రావు గారు అని పాపాయం గారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన వాళ్ళే అక్కడ పెట్టుకున్నారు. కాకినాడలో వెంకటరామరాజు గారు ఆయన కూడా ఇక్కడ నేర్చుకుని అక్కడికి వెళ్ళి పెట్టారు. అలాగే చాలా మంది నేర్చుకున్న వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి పెట్టుకున్నారు. తర్వాత కాలేజీలు కూడా నడిచినాయి, చాలా మంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. మనం వేగిరాజు కృష్ణరాజు గారి గురించి చాలా తెలుసుకున్నాం అండి. మీ అందరితో పాటు నేను కూడా కన్నం చెప్పడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను కూడా ఏంటంటే ఈ ఫ్యామిలీలోకి రావడం కూడా నా అదృష్టం కింద భావిస్తున్నాను. ప్లస్ ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.